ఏపీ దశ తిరగబోతుందా? ఏపీ దిశ మారబోతోందా? నిన్నటి వరకు ఒక ఎత్తు, ఇక నుంచి మరో ఎత్తు అన్నట్టుగా పరిస్థితుల్లో మార్పు వస్తుందా? దీని అంతటికి కారణం ఏంటి అంటే, తాజాగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, అలాగే రతన్ టాటా సంస్థల చొరవ కలిసి ఏపీ దశను మార్చేయడం ఖాయమనే చర్చ అయితే సాగుతుంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ల ఏర్పాటుతో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఆశలు అయితే చిగురిస్తున్నాయి. ఇప్పటివరకు ఒక ఎత్తు అయితే ఇక నుంచి మరో ఎత్తు అన్నట్టుగా రాష్ట్రంలో అభివృద్ధికి సాకారం అవుతుంది అనేది ప్రభుత్వం కూడా ఒక అంచనాకు వచ్చింది. సాధారణంగా ఒక పనిని చేపట్టిన తర్వాత అది విజయవంతం అవుతుందో లేదో అనే సందేహాలు అయితే ఉంటాయి. అయితే ఇది ఆ పనిని చేపట్టిన వారి మీద కూడా ఆధారపడి ఉంటుంది. తాజాగా ఇప్పుడు చేపట్టిన ఆవిష్కరణలు ప్రధానంగా యువతకు ఉపాధి కల్పన, కొత్త పారిశ్రామికవేత్తలను తయారు చేయడం, ఇటువంటివి అంటే నేరుగా రతన్ టాటా సంస్థలు చేపట్టడంతో ఇవన్నీ సర్కారు ఆదిలోనే అంచనాలు పెంచుకుంది. సదరు సంస్థపై ఉన్న నమ్మకం, ఆ సంస్థకు ప్రజల్లో ఉన్న క్రెడిబిలిటీ, ఇవన్నీ ఖచ్చితంగా కలిసి వస్తాయి అనుకుంటున్నారు. అంతేకాదు సీఎం చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యాలను ఖచ్చితంగా సాధించడం ఖాయం అనే వాదన కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం అమరావతి సహా 5 ప్రధాన నగరాల్లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్బులు అయితే ప్రారంభించారు. వీటి ద్వారా స్థానిక యువతకు చక్కటి అవకాశాలు కల్పించాలి అనేది ఒక లక్ష్యం. ముఖ్యంగా ఇంటికో పారిశ్రామికవేత్తను వెలుగులోకి తెచ్చేలా, స్థానిక ఉత్పత్తులకు డిమాండ్ పెరిగేలా చేయాలనేది ప్రభుత్వం తలపిస్తోంది. నేరుగా ప్రభుత్వం పూనుకొని ఈ కార్యక్రమాన్ని చేసే పరిస్థితి లేదు. ఈ క్రమంలోనే నమ్మకానికి అమ్మ వంటి రతన్ టాటా సంస్థలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకొని ఈ కేంద్రాలను అయితే ఏర్పాటు చేసింది. ఇక వీటి ద్వారా ఒక్కో జిల్లాలో ఒక్కొక్క తరహా అభివృద్ధి కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టబోతున్నారు. తద్వారా వచ్చే 5 ఏళ్లలో 1,00,000 మందికి ఉద్యోగాలు కూడా కల్పించబోతున్నారు. మొత్తంగా ఈ ఇన్నోవేషన్ కేంద్రాల ఏర్పాటు అనేది దేశంలోనే తొలిసారి కావడం, కీలక సంస్థ ఈ బాధ్యత తీసుకున్న నేపథ్యంలో చంద్రబాబు ఖుషి అవుతున్నారు. ఏపీ దశ తిరిగినట్టేనని ఆయన అంచనా వేస్తున్నారు. అయితే వీటి ఫలాలు అందుకునేందుకు మరో 2 ఏళ్ల సమయం పట్టే అవకాశం అయితే ఉంది. అప్పటికే రాష్ట్రంలోని అన్ని నగరాల్లోనూ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్బులు తీసుకురాబోతున్నారు. తద్వారా మెరుగైన ఉపాధి, పారిశ్రామికీకరణ కూడా పెరుగుతుంది అనేది అంచనా వేస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు గారి కలలు సాకారం అవుతాయని బలంగా నమ్ముతున్నారు. అవ్వాలని కూడా కోరుకుందాం.